లక్ష్మి, అమృత సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? వెంటనే నేను చచ్చిపోవాలి లక్ష్మి. అయ్యయ్యో, ఏంటండి ఆ మాటలు? అలా మాట్లాడకండి భగవంతుడా. స్వార్థశక్తులంటే మీ భార్య రేణుక గారేనా? లాయర్ అమృత గారా? అవును, లాయర్ అమృత నా భార్యను తప్పుదారి పట్టించి నా మీద ఈ కుట్రంతా చేసింది. ఆ అమ్మాయికి ప్రతిపక్షాల అండదండలున్నాయి. మా వాడు తప్పుందని నిరూపించమనండి. తల దించుకుంటాడు. రాజకీయ సన్యాసం చేస్తాడు. ప్రూవ్ చేస్తే నా తల తగ్గోసుకుంటాను. మీరు నిర్దోష్ అయితే ఫ్యాక్స్ లో రాజీనామా ఎందుకు పంపించారు? ఆరోపణలు వచ్చినప్పుడు బాధ్యతాహితంగా స్పందించడం నాయకుడిగా నా నైతిక బాధ్యత. రాజకీయాల్లో పదవులు ఉండొచ్చు, పోవచ్చు, అవి మామూలే. శాశ్వతంగా ఉండేవి ఒక విలువలు మాత్రమే. అయితే మీరు ఫైనల్ గా చెప్పేదేంటి సార్? నిప్పుని గుప్పెట్లో బంధించలేం. అంటే మీరు తప్పు చేయలేదనేగా? మరి మీరు సీడీలో వేసిన గెటప్ నిజం కాదా? మీ భార్యను చంపాలనుకోవడం కూడా కరెక్ట్ కాదా? నిజం నిలకడ మీద తెలుస్తుంది. నేను నిర్దోషిని. నా మీద వచ్చిన ఆరోపణలకు నిరసన తెలుపుతూ శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నాను. వికాస్ బాబు జిందాబాద్! 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 వికాస్ బాబు. రే ఆగరా. ఏంటి నానా? జేజేలు కొట్టిన వాళ్ళేరి, మీడియా వాళ్ళేరి? రాజకీయం అంటే ఇదే నానా. అధికారం ఉన్నప్పుడు జేజేలు కొడతారు, లేనప్పుడు చీచీలు కొడతారు. తట్టుకొని నిలబడాలి. ప్రస్తుతానికి నా వెంట మీరిద్దరే మిగిలారు. కానీ చివరికి మిగిలేదేంట్రా? ఏమీ లేదు నానా. ఏమీ లేనప్పుడు డబ్బు కోసం ఇదంతా చేయడం అవసరమా? చెయ్యాలమ్మా. ఎంత డబ్బుంటే అంత గౌరవం. నా వెనుకున్న వాళ్ళంతా ఎందుకు వెళ్ళిపోయారంటావు? నేను మిలీనియర్ పొలిటికల్ లీడర్ని కాదు కాబట్టి. అదే అయి ఉంటే సీన్ ఇంకోలా ఉండేది. డబ్బుంటే చాలమ్మా. ఫేటు సీటు రెండు మనవే. అందుకే ఆ డబ్బు కోసం ఏమైనా చేయాలి, ఎంతకైనా తెగించాలి. ఈ వికాస్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని అమృత సంబరపడిపోతుంది. నా ఫేట్ ఏంటో నాకు బాగా అర్థమవుతుంది. ఇంకా డౌన్ఫాల్లోకి వెళ్తానో, జైల్లో ఉంటానో, కానీ ఏదో ఒక రోజు లేస్తాను. మళ్ళీ పైకి లేస్తాను. ఈసారి ఈ వికాస్ సునామీ అలలా లేస్తాడు. రే, రోడ్డు మీద ఈ ప్రతిజ్ఞలు చేయడం ఎందుకు? నీ మీద మాకు నమ్మకం ఉందిలే, పద. అరే, నీ ప్రధాన అనుచరుడు, నీ కుడి భుజం, నీ వెల్విషర్ ఎమ్మెల్యే చిట్టిబాబు గారా?
వికాస్ బాబు వికాస్ బాబు వికాస్ బాబు వికాస్ బాబు మీ కుడి భుజమే కాదు మీ లెఫ్ట్ రైట్ నేనే ఉంటాను. అవసరమైతే మీ వెనకాలే ఉంటాను. అవసరం ఉన్నప్పుడు ముందుండాలి చిట్టిబాబు గారు. సానుభూతి అండి, సానుభూతి. మీరు ఇలా పాదయాత్ర చేస్తుంటే జనాల్లో ఒకటే సానుభూతి. చిట్టిబాబు గారు, సానుభూతి సంగతి పక్కన పెట్టండి. కష్టకాలంలో నాకు అండగా నిలబడడానికి వచ్చారు. థ్యాంక్స్. పార్టీ ఎమ్మెల్యే ఒక్కడైనా మా వికాస్ వెంట ఉన్నాడని అధిష్టానానికి తెలుస్తుంది. అయ్య బాబోయ్, నేను మీకు సపోర్ట్ గా ఉంటాను రాలేదండి. మరి నేను బండిలో పెడుతున్నాను, మీరేమి ఎదురుగా వస్తున్నారు. మాట్లాడిపోతే సభ్యత కాదు కదా. పైగా నా బండి నెంబర్ కూడా మీకు తెలుసు. గుర్తుపడితే మాట్లాడకుండా వెళ్ళిపోయాడని మీరు బాధపడతారని. అందుకోసం కారు దిగొచ్చావా? కనీసం సానుభూతండి అని వెతుక్కుంటూ చెప్పడానికైనా వచ్చావనుకున్నాను కదయ్యా. అయ్యా, మనలో మనమాట. రాజకీయాల సంగతి మీకు నేను చెప్పనక్కర్లేదు. నేను మీ వెంటన్నట్టు తెలిస్తే పార్టీ నన్ను సస్పెండ్ చేస్తుంది. అందుకే నన్ను వదిలేయండి. అంతేనా చిట్టిబాబు గారు? ఇంతే సంగతులు, నన్ను క్షమించండి. మేము నడుచుకుంటూ వస్తున్నామని సానుభూతితో కారులో తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారనుకున్నామండి. అలా అనుకోవద్దమ్మా, అస్సలు అనుకోవద్దు. పోన్లేవయ్యా, తను అలా అనుకున్నందుకైనా కారులో డ్రాప్ చేయి. అమ్మమ్మమ్మ, మనలో మనమాట అస్సలు వర్కౌట్ అవ్వదు. పుసుక్కుని మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడం ప్రెస్ వాళ్ళు చూశారనుకోండి, అంతే సంగతిలో అధిష్టానం కష్టమంటుంది. మీరేమనుకోకపోతే ఆటోలో వెళ్ళండి. జై హింద్. వికాస్ బాబు వికాస్ బాబు వికాస్ బాబు వికాస్ బాబు. కుర్రో కుర్రు. కుర్రో కుర్రు. జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, జరుగుతున్నది చెప్తాను. అమ్మలకి జాతకం తెలుసు. కుర్రో కుర్రు. ఏ వికాసుకోనా నడుచుకుంటూ వెళ్తున్నావేంటి? వెనక నీ పోలీసులేది? నీ సెక్యూరిటీ ఏది? జనాల అడావిడేది? కాలినడుకునొస్తున్నావంటే కారు పంచరైందా కోనా? రాయ్ కొయ్దరా, వెట్టకారాలాపు. కుర్రో కుర్రు. అనుమానం వచ్చి అడిగాను కోనా, అంతే. రాయ్, నా శత్రువులందరూ కలిసి నన్ను ఇలా రోడ్డు మీద గీడ్చారు. అది నీ తలరాత కోనా? రే, నువ్వు ఉండ్రా. స్వామి, నువ్వు కలియుగ బ్రహ్మ, మీకు పాదాభివందనం. నానా, వీడికి పాదాభివందనం ఏంటి? అబ్బా, నువ్వు ఆగరా. ఇదిగో కొయ్దరా, మొన్న నువ్వు రోడ్డు మీద మా వాడికి జాతకం చెప్పావు, అలాగే మా జాతకం చెప్పావు. నువ్వు చెప్పిన స్టేజీ ఆల్మోస్ట్ కనిపిస్తోందనుకో. కానీ ఇంకా ఏదో ఆశ. మేమీ గండ నుంచి బయటపడలేవా? కుర్రో కుర్రు. నీ కొడుకు తలరాతలో ఏముంటే అదే జరుగుతుంది కోనా? అది కాదు కోయిదర స్వామి. ఆ, కుర్రో కుర్రు. నేను స్వామిని కాదు తల్లోయ్, కోయిదరుని. అయ్యో, మిమ్మల్ని కోయిదర అంటే చీప్గా ఉంటుంది. మీరేం చెప్పినా జరుగుతుందంటే నిజంగా మీరు గొప్ప స్వాములు. మీరు నేలపై నడిచి వచ్చే కలియుగ బ్రహ్మస్వాములు. ఆహా, కుర్రో కుర్రు. మీరు నా జాతకం మారుస్తున్నారేంటి? మిమ్మల్ని రాత్రి పగలు పూజలతో ప్రసన్నం చేసుకోవాలనుంది స్వామి. అవును స్వామి. నానా, అబ్బా, నువ్వు ఆగరా. స్వామి, మా జాతకం గురించి చెప్పారు కదా, అదే వాడికి బేడీలు, మాకు బెగ్గింగు తప్పదంటారా? తప్పదు. కొడుకు జైలుకి వెళ్తాడు, మీరు వీధుల్లో అడుక్కు తింటారు. ఇద్దరికీ కామన్ విషయం ఏంటంటే
చేతిలో ఉండే బొచ్చే. రేయ్ నిన్ను ఛే! స్వామి మేం తప్పించుకునే మార్గమే లేదా? ఈ గండం నుండి గట్టెక్కలేమా? కుర్రో కుర్రు, అలాంటి మార్గం అస్సలు కనిపించడం లేదు కోనల్లారా. కుర్రో కుర్రు, చేసిన తప్పులు వెంటాడతాయి, వేటాడతాయి, జీవితాలు తారుమారవుతాయి, ధైర్యం సన్నగిల్లుతుంది, అధైర్యం తాండవమాడుతుంది. కుర్రో కుర్రు, వస్తాను కోనల్లారా. రే ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏమండి, ముందు మన ఇంటికి వెళదాం పదండి. మన ఇల్లా? అదెక్కడుంది? ఏం నానా కోయిదొరతో మాట్లాడి నీకేమైనా పిచ్చి పట్టిందా? తాతయ్య ఉండే ఇల్లు మన ఇల్లే కదా. మీ తల్లి కొడుకులకి మా నాన్న మీద ఎంత పిచ్చి నమ్మకం. ఇప్పుడు మన ఇంటికెళ్తే ఏం పిచ్చెక్కిస్తాడో ఏమో. అదేదో షాక్ న్యూస్ అన్నాడు, అది చెప్పి పంబ రేపుతాడో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. అది కాదురా వికాస్. రే ఆగండ్రా, నేను వస్తున్నాను. తెలివైన ఆ దుర్మార్గుల్ని తెలివితోనే జయించి తిరిగి వస్తున్న నా మనవరాళ్ళు అమృత రేణుకలిద్దరికీ మీ తాతయ్య సగర్వంగా స్వాగతం పలుకుతున్నాడు. అంతా మీ ఆశీర్వాదాలే తాతయ్య. కుడికాళ్ళు లోపల పెట్టి ఇద్దరూ రెండమ్మా.
నాన్న ఫోటోకి దండ వేయమ్మా. నాన్న, మీ వేళ్ల స్పర్శ నాకు తెలుస్తుంది నాన్న, నాకు తెలుస్తుంది. రేణు, మీ నాన్నగారి ఆశీర్వాదాలు నీకెప్పుడు ఉంటాయి. అవునమ్మా, మీ నాన్న నువ్వు కోరుకున్నట్టుగా నీ కడుపున పుడతాడు తల్లి. నీకంతా మంచే జరుగుతుంది. రేణు, ఏంటి తాతయ్య? ఇలా వచ్చి అమృత పక్కన నిలబడమ్మా. ఒకరోజు వికాస్ మీ ఇద్దరి స్నేహితుల మధ్య అపార్థాలు సృష్టించి మీ ఇద్దరి జీవితాల్ని నాశనం చేశాడు. ఈరోజు స్నేహితులిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. వికాస్ పని పట్టి వాణ్ణి జైలుకు పంపించబోతున్నారు. నేను బతికుండగా మీ ఇద్దరిని ఇలా చూస్తానని అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏంటో తాతయ్య, మనకు అమ్మా నాన్న, అన్నా చెల్లెళ్ళు, ప్రియుడు ప్రియురాలు, భార్య భర్త, అన్నా వదిన, అత్తా మామ, డబ్బు ఇవన్నీ ఉంటే చాలు, అదే జీవితం అని అనుకుంటాము. కానీ అదే జీవితం కాదు తాతయ్య. ప్రతి ఒక్కరి జీవితంలో
అమృత లాంటి గొప్ప స్నేహితురాలుంటే చాలు. ఎలాంటి కష్టాలైనా ఎదుర్కొని సంతోషంగా ఉండొచ్చని అమృతని చూసి ఈరోజు తెలుసుకున్నాను తాతయ్య. అందుకేనమ్మా మనిషి జీవితంలో తల్లి తండ్రి, భార్య భర్త, అన్న వదిన, ప్రియుడు ప్రియురాలు, ఇలా ప్రతి అనుబంధానికి ఎక్కడో ఒకచోట బ్రేకు పడుతుంది. కానీ స్నేహం మాత్రం చివరి వరకు ఉంటుందమ్మా. స్నేహం ఎప్పటికీ ఎగిరిపోని గంధం, ఎన్నటికీ వీడిపోని అనుబంధం అమ్మా. నిజమే తాతయ్య, నా అనేవాళ్లు దూరమై కట్టుబడ్డలతో రోడ్డు మీద ఉన్నప్పుడు సాగర్ స్నేహితుడుగా నా జీవితంలోకొచ్చాడు. నన్ను తలెత్తుకుని గర్వంగా తిరిగేలా తీర్చిదిద్దాడు. స్నేహం గొప్పతనం అదే తాతయ్య. తాతయ్య, రేణుక నా స్నేహితురాలు. నేనుండగా వికాసే కాదు, ప్రపంచంలో ఏ శక్తి రేణుకనేమీ చేయలేదు. తను సంతోషంగా బిడ్డకి జన్మనిచ్చేలాగా నేను కంటికి రెప్పలా చూసుకుంటాను తాతయ్య. మంది రాక్షసులు ఒక్కసారిగా కలిపి కలియుగంలో మానవ రూపంలో అవతరించిన అసురుడిని నేను. వికాసురుణ్ణి. నో వన్ క్యాన్ టచ్ మీ.